హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం నరూటో 4th ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇంకా ల్యాగ్ ఏం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో టీమ్ 7 ఏమో ఒక మంచి మిషన్ చేస్తారేమో అనుకుంటే వాళ్ళు మాత్రం ఒక పిల్లిని పట్టుకుని మిషన్ చేస్తారు. వీళ్ళు మిషన్ కంప్లీట్ చేసిన తర్వాత హుకాగే దగ్గరికి వెళ్ళి మిషన్ కంప్లీట్ అని చెప్తారు. తోడు హుకాగే ఏమో ఇంకో పిల్ల బచ్చా మిషన్ ఇస్తూ ఉంటే అప్పుడు నరూటో ఇలాంటి పిల్ల బచ్చా మిషన్లు నాకొద్దు, నాకు పెద్ద పెద్ద మిషన్లు కావాలి అంటాడు. ఇప్పుడు తోడు హుకాగే ఏమో మీరు ఇంకా చిన్న పిల్లలు, ఇలాంటి మిషన్లు మాత్రమే చేయాలని ఏదో కబురు చెప్తూ ఉంటాడు. అప్పుడే మనకి మిషన్స్ లో ఉన్న ర్యాంక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మిషన్స్ అనేవి ఒక్కొక్క ర్యాంక్ డివైడ్ అయి ఉంటాయి. అది ఏ బిసిడి, అన్నిటికన్నా హైయెస్ట్ వచ్చేసి ఏ, అన్నిటికన్నా లోయెస్ట్ వచ్చేసి డి. మీరు అన్ని డి ర్యాంక్ మిషన్స్ చేయగలరని హుకాగే చెప్తాడు. కానీ నరుటో మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడే హుకాగే మీకు ఒక సి ర్యాంక్ మిషన్ ఇస్తా అంటాడు. ఆ మిషన్ ఏంటంటే మీరు ఒకరికి బాడీ గార్డ్ గా ఉండాలి అని అంటాడు. అది ఎవరికంటే ఒక తాగుబోటు అంకుల్కి. తన పేరు తాజన, తిన ఒక బ్రిడ్జ్ బిల్డర్. ఇంకా తిన అంటాడు మీ ప్రాణాలని పణంలో పెట్టి నన్ను రక్షించాలి, మీరు నా బ్రిడ్జ్ ని రక్షించేదాకా నన్ను కాపాడుతూనే ఉండాలని అంటాడు. ఇంకా టీమ్ 7 అంతా ముసలితో పాటు బయలుదేరుతారు. దారిలో సాకురా ల్యాండ్ ఆఫ్ వేవ్స్ లో నింజాలు ఉండరని అడుగుద్ది. ల్యాండ్ ఆఫ్ వేవ్స్ లో నింజాలు ఉండరు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్స్ ఉంటాయి కకాషి అంటాడు. ఈ నింజా ప్రపంచంలో చాలా నేషన్స్ ఏ ఉంటాయి. వాటిలో గ్రేటెస్ట్ నేషన్స్ వచ్చేసి 5 గ్రేట్ నేషన్స్ అని పిలుస్తారు. అవేంటంటే హిడెన్ లీఫ్ విలేజ్, హిడెన్ క్లౌడ్ విలేజ్, హిడెన్ మిస్ట్ విలేజ్, హిడెన్ శాండ్ విలేజ్, ఇంకా హిడెన్ రాక్ విలేజ్. దారిలో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే సడన్ గా నీళ్ళ నుంచి ఒక నింజా, సడన్ గా అక్కడికి చాలా నింజాలు వచ్చేసి కకాషిని ఒక చైన్స్ తో బంధించేస్తారు. ఇంకా సడన్ గా కకాషిని లాగేస్తారు. ఇంకా కకాషి ముక్కలు ముక్కలు అయిపోతాడు. అప్పుడే ఇంకో ఇద్దరు నింజాలు నరుటోని అటాక్ చేయడానికి వెళ్తే అప్పుడు సాస్కే చాలా ఫాస్ట్ గా తన కునాయి షురికెన్తో ఆ చైన్స్ ని ఆపేస్తాడు. ఇంకా ఆ ఇద్దరు నింజాల్ని కాల్తో కిక్ చేస్తాడు. అప్పుడే ఇంకోటి సాకురా అంటే అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి సడన్ గా కకాషి వచ్చేసి వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. అక్కడ ఏంటంటే కకాషి చావడు, సబ్స్టిట్యూషన్ జుట్సు వాడి తప్పించుకుంటాడు. దాని తర్వాత సాస్కే ఏమో నరుటోని భయపడిన పిల్లి అని ఎక్కిరిస్తాడు. ఆ ఇద్దరు నింజా వాళ్ళ నరుటోకి పాయిజన్ ఎక్కిద్ది. ఇక్కడ సాకురా ఏమో నరుటో ఓడిని మనం ఓపెన్ చేయాలి లేదా పాయిజన్ ఎక్కిద్దా అనిద్ది. అప్పుడు కకాషి మనం ఇప్పుడు విలేజ్కి వెళ్దాం, ఎందుకంటే నరుటోకి పాయిజన్ ఎక్కింది కాబట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటాడు. ఇప్పుడు మన నరుటో ఊరిని క్లియర్ చేయలేదు కదా, ఇప్పుడు మనం విలేజ్కి వెళ్దామని కకాషి అంటాడు. అప్పుడు నరుటో సడన్ గా కునాయి తీసి తన చేతి మీద పొడుచుకుంటాడు. అప్పుడు నరుటో నేను నా లెఫ్ట్ హ్యాండ్ రక్తం మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ కునాయితోనే నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటాడు. ఇంకా మిషన్ కంటిన్యూ చేయండి అని నరుటో అంటాడు. అప్పుడు కకాషి నీకు నువ్వు పాయిజన్ తీసుకోవడం మంచిదే, కానీ ఒకవేళ ఎక్కువ బ్లీడింగ్ అయితే నీ ఫోటోకి ఇంకా దండేయాల్సిందే అని కకాషి అంటాడు. త్వరగా బ్లీడింగ్ కాకపోతే నీకు ఫోటోకి దండేయాల్సిందే అని అంటాడు కకాషి. ఇంకా నరుటో అది చాలా కంగారు పడిపోతాడు. అప్పుడే నరుటో చాలా కంగారు పడుతూ నేను చావకూడదు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే కకాషి నరుటో లెఫ్ట్ హ్యాండ్ లాక్కుంటాడు. కకాషి నరుటో లెఫ్ట్ హ్యాండ్ కి చూస్తే నరుటో ఓన్ చాలా స్పీడ్ గా హీల్ అయిపోతూ ఉండిద్ది. ఇంకా కకాషి తన చేతికి బ్యాండేజ్ కడతాడు. ఇంకా ఇలా ఆలోచిస్తాడు ఇదంతా నైన్టెల్స్ పవరే కదా. మనకు అప్పుడే సీన్ వచ్చేసి వేరే సీన్ చూపిస్తారు. సూట్ వేసుకుని పొట్టుగా ఉన్నవాడు ఒకటిని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆడేమో ఆడు కత్తిని తీసుకున్నాడు మెడ మీద పెడతాడు. ఇంకెలా అంటాడు ఇంకోసారి నేను ఆడి తల తీసుకొచ్చి నీ ముందు పెడతా అని అంటాడు. నాకు తెలిసి మన ఎనిమీస్ మంచి నింజాల్ని హైర్ చేసుకున్నారు. అసలు నేను ఎవరో తెలుసు, నా పేరు జాబుసా మోమోచి, డీమన్ ఆఫ్ మిస్ట్ విలేజ్. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే కథం. సారీ గైస్, వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి, ఎందుకంటే నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. మొన్న ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. దాన్ని ఎలాగోలా వెరిఫికేషన్ చేయించుకొని మళ్ళీ తెప్పించుకున్నా. ఇంకా నేనైతే వీడియో అయితే చాలా లాంగ్ గా చేద్దాం అనుకున్నా, కానీ ఎగ్జామ్స్ వల్ల చాలా లేట్ అవుతుంది. సారీ గైస్, మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా యానిమే గురించి వచ్చేటి కింద కామెంట్ చేయండి, అవి మన షార్ట్స్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.